ఆ జిల్లాలో నేతలు మరోసారి తేనె తుట్టను కదుపుతున్నారా? కీలకమైన జిల్లాల విభజన అంశంపై మళ్లీ తెరపైకి రానుందా? తాజాగా ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటి? వారి మాటలెందుకు హాట్ టాపిక్ గా మారాయి? ఓ మాజీ సీఎంతో పాటు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వెనుక మతలబేంటి? వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద జిల్లాగా రికార్డ్ సాధించింది. భూభాగ పరంగా విశాలమైన జిల్లాగా దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. 12,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 63 మండలాలతో జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా నుంచి నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు సీఎంగా, తరువాత భారత రాష్ట్రపతిగా సేవలందించారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా నుంచి ఈ జిల్లాని విడగొట్టి అనంతపురం జిల్లాగా అప్పట్లో మార్చారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాలను విడగొట్టారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాగా విభజించారు. అప్పట్లో జిల్లాల విభజన గురించి ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం సత్యసాయి జిల్లాని అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలని భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉమ్మడి జిల్లాను విభజించే తీరు కూడా సరిగా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. సత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం, పెనుగొండ, రాప్తాడులోని 3 మండలాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఒక జిల్లాగా కొనసాగిస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. అలా కాకుండా సత్యసాయి జిల్లాను మాత్రం హిందూపురం పార్లమెంటులోని 3 మండలాలను అనంతపురం జిల్లాలోకి కలిపారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలాలను అనంతపురం జిల్లాలో ఉండే విధంగా జిల్లాను విభజించారు. దీంతో రాప్తాడు నియోజకవర్గం 2 జిల్లాల్లోనూ భాగమైంది. టీడీపీ అధికారంలోకి రావడంతో మరోసారి జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పు అంశం తెరపైకొచ్చింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్న క్యాంటీన్ల ఓపెనింగ్ కోసం హిందూపురంలో పర్యటించిన బాలయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా విభజనపై సీఎంతో మాట్లాడానని, సత్యసాయి జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్య అన్నారు. ఈ ప్రతిపాదనను సీఎం ముందుంచినట్లు బాలకృష్ణ చెప్పడంతో మరోసారి ఈ అంశం తెరపైకొచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే బాలయ్య ఈ విషయంపై ఆందోళన చేపట్టారు. భారీగా రాస్తారోకో, ఆందోళనలు, బైక్ ర్యాలీ నిర్వహించారు. అప్పట్లో వైసీపీ నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో హిందూపురాన్ని హెడ్ క్వార్టర్ గా చేసే ప్రతిపాదన సీఎం వద్ద ఉంచినట్లు బాలకృష్ణ చెప్పడంతో ఆ అంశం సంచలనంగా మారిందని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. ఆ అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం పర్యటనలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జిల్లాల విభజనను అస్తవ్యస్తంగా మార్చేసిందని, శాస్త్రీయంగా జిల్లాల విభజన జరగలేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను సీఎంగా ఉండి ఉంటే ఖచ్చితంగా పాత జిల్లాలనే కొనసాగించేవాణ్ణని వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకొచ్చి జిల్లాతో పాటు పొలిటికల్ గాను ప్రజల మధ్య చర్చకు దారితీసేలా చేసింది. ఈ ఇద్దరు కీలక నేతలు తేనె తుట్టను కదిపారనేది రాజకీయ విశ్లేషకుల మాట. రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నాకు అవకాశం లేదు, కానీ నేను వాళ్ళు ఉండింటే పాత జిల్లాలకి వెళ్ళిపోయేవాడిని. ఫస్ట్ ఆర్డర్ అదే ఇచ్చేవాడిని. జిల్లాలన్నీ తీసేసి పాత జిల్లాలే మేలు అని. ఒక జిల్లా అంటే అస్తిత్వంతో కూడిన అంశం. ఒక జిల్లా అంటే అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, చిత్తూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడు తక్కువ చేసేశారు ఆ జిల్లాని, దాని ప్రాముఖ్యత, దాని అస్తిత్వం పూర్తిగా కోల్పోయినారు. సో దాన్ని ఏ విధంగా సరి చేయాలి, ఇప్పుడు మళ్ళా మార్చాలంటే కుదరదు. అందుకని ఏ విధంగా సరి చేయాలి అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న జిల్లాల విభజన అంశం ప్రస్తుతం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఒకరేమో మాజీ సీఎం, ఇంకొకరేమో టీడీపీలో కీలక నేత కావటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. హేమీలైన ఇద్దరు నేతల్లో ఎవరి వ్యాఖ్యలు నిజం కానున్నాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.